ఈరోజు మనం ఒక హెల్దీ అండ్ టేస్టీ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. బొబ్బర్ల కూర. బొబ్బర్లు చాలా మంచిదండి హెల్త్కి. అండ్ మనం బొబ్బర్లని అలసందలను కూడా అంటాము, అండ్ బ్లాక్ ఐడ్ సీడ్స్ అని కూడా అంటాము. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రిపరేషన్లకి వెళ్ళిపోతాం. బొబ్బర్ల కూరకు నేను 200 గ్రామ్స్ బొబ్బర్లు తీసుకున్నానండి. ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం కుక్కర్లో 2 to 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాము. ఇవి మునిగేంత వరకు కొంచెం వాటర్ వేసుకొని 2 to 3 విజిల్స్ పెట్టుకుందాము. ఇప్పుడు బొబ్బర్లు బాయిల్ అయ్యేలోపు మనం ఈ 2 టమాటోస్, ఒక ఆనియన్ తీసుకున్నాను, ఒక గ్రీన్ చిల్లీ, 1 ఇంచ్ అల్లము, 5 వెల్లుల్లి రెబ్బలు. ఇవి కచ్చా పచ్చగా నూరుకుందాము. ఇవి కట్ చేసుకుందాం సన్నగా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఒక స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి 1, ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఒక ఆనియన్, ఫ్రై కానిస్తాము. అల్లం ఎల్లిగడ్డ మనము కచ్చపచ్చగా నూరుకున్నాం కదండి. అల్లం ఎల్లిగడ్డ ఎప్పుడైనా ఫ్రెష్గానే వేసుకోవాలండి, అప్పటికప్పుడు నూరుకొని. ఇప్పుడు కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రై కానిద్దాము. కొంచెం కరివేపాకండి. ఆనియన్స్ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనము 2 టమాటోస్ కట్ చేసి పెట్టుకుని వేసేసుకున్నాము. సాల్ట్ వేసుకుందామండి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. మూత పెట్టుకొని టమాటోస్ మగ్గించుకుందామండి. టమాటోస్ కూడా మగ్గాయండి. కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. గుండె జబ్బు వాళ్ళు ఈ బొబ్బర్లు తీసుకుంటే చాలా మంచిదండి డైట్లో. సో బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకుందామండి. టమాటో కూడా మగ్గిపోయిందండి, ఆనియన్ టమాటో అంతా. ఇప్పుడు మనము బొబ్బర్లు వేసేసుకున్నాము. బొబ్బర్లు కూడా మంచిగా బాయిల్ అయిపోయాయండి. షుగర్ ఉన్న వాళ్ళకు ఈ బొబ్బర్లు కూడా తరచూ ఇస్తూ ఉంటే షుగర్ కూడా చాలా కంట్రోల్లో ఉంటుందండి.
ఓకే అండి, ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు మనము 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాము. నేను ఇందులో ఎక్కువ స్పైసెస్ ఏమీ యాడ్ చేయలేదండి. ఇప్పుడు మనకు ఇది కొంచెం వాటరీగా కనబడుతుంది కదండి. ఇప్పుడు దీంట్లో మనము 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందాము. ఇప్పుడు బియ్యం పిండి వేసుకున్న వల్ల మనకు గ్రేవీ థిక్నెస్ వస్తుందండి. ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టుకొని కొంచెం మగ్గనిద్దాము. ఓకే ఫ్రెండ్స్, మన హెల్తీ బొబ్బర్లు కూడా రెడీ అయిపోయింది. 1 స్పూన్ మార్వాడి మేతి. ఇప్పుడు మనము డిష్ అవుట్ చేసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, బొబ్బర్ల కూర రెడీ అయిపోయింది. మీరు చపాతీ, పూరి, పుల్కా, ఫ్రైడ్ రైస్ దేనితోడైనా మంచి కాంబినేషన్ అండి. అండ్ ఈ బొబ్బర్లు చాలా హెల్తీ అండి. వీక్లీ వన్స్ అయినా మీరు తప్పకుండా మీ డైట్లో యాడ్ చేసుకోండి. బొబ్బర్లు తీసుకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్కి చాలా దూరంగా ఉండొచ్చు. బొబ్బర్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుందండి. దీనివల్ల కంటి చూపు కూడా చాలా మంచిది. వెజిటేరియన్స్కి బొబ్బర్లు చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద వీక్లీ అప్డేట్స్. సో ఇంకొక మంచి రెసిపీతోటి మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బీ సేఫ్ అండ్ దిస్ ఇస్ సర్లా సైనింగ్ ఆఫ్. బాయ్.